అందరికీ నమస్కారం. ధ్యాన యువ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి దేశ నిర్మాణంలో యువత పాత్ర. ఈ విషయం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఐలయ్య గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, మరి దేశ నిర్మాణంలో యువత యొక్క పాత్ర ఏంటి? దేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమైనది మేడం. సో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అని మనం విన్నాం. అవును. దేశం అంటే కేవలం భౌగోళిక అడ్డ కాదు. దేశం అభివృద్ధి చెందడం అంటే, దేశ నిర్మాణం జరగడం అంటే రంగుల గోడలు, అద్దాల మేడలు కాదు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిగతులు మరియు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల నైతిక విలువలు మెరుగైనప్పుడే ఆ దేశం నిజంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది అనేది బలంగా భావించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి దేశ నిర్మాణం జరగాలి అంటే మన యువత నిర్మాణం జరగాలి. యువత నిర్మాణం జరగాలి అంటే యువతలో జ్ఞానంతో పాటు, యువతకు దిశతో పాటు, యువతకు నైతికత, జ్ఞానము ప్లస్ దిశ ప్లస్ నైతికత, ఈ మూడు కలిస్తేనే ఉత్తమమైనటువంటి యువత నిర్మాణం జరుగుతుంది అనేది నా భావన మేడం. ఓకే సార్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు చెప్పారు జ్ఞానం ఉండాలి, యువతకి దిశ ఉండాలి, ప్లస్ నైతికత ఉండాలి. మరి ఇప్పుడు మీరు ఇందాక అంబేద్కర్ గారి గురించి మాట్లాడారు. సో ఆయన అప్పుడున్న పరిస్థితుల్లో యువతని ఎలా ప్రోత్సహించేవాళ్ళు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి మహానుభావుడు. చుట్టూ చీకట్లు కమ్ముకున్నాయి, దారి కనబడక దశ దిశలు తిరుగుతూ ఈ దేశ మూలవాసులు వెలుతురు కోసం ఎదురు చూస్తున్నారు. సరిగ్గా అప్పుడే మన చెంతకు ఒక నావికుడి వలె బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చారు. సో ఆ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనల్ని ఎంతో చైతన్యం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితమే ఈ దేశం యొక్క యువతకు ఆదర్శం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తాను చదువుకున్నటువంటి సమయంలో ఎన్నో అవమానాలను భరించారు, ఎన్నో అవహేళనలను భరించారు, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ అత్యంతమైనటువంటి ప్రతిభావంతమైనటువంటి వ్యక్తిగా ఎదిగి ఈ దేశంలోనే అత్యంత జ్ఞాన సంపన్నుడిగా ఎదిగి ఈరోజు మనకు భారత రాజ్యాంగాన్ని నిర్మించగలిగాడు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మన ముందు ఉంచగలిగాడు. ప్రపంచ మేధావిగా, ఆత్మాభిమాన అభిమానిగా మన ముందు నిలబడ్డాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం అందరం కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు అవమానాలకు గురైనప్పుడు, అవహేళనలకు గురైనప్పుడు ఏ రోజు కూడా భయపడలేదు. తాను అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే అత్యున్నతమైనటువంటి డిగ్రీలను సాధించాడు. ప్రపంచ మేధావిగా ఎదిగాడు. ఈరోజు ఐక్యరాజ్య సమితి ఆయన యొక్క జన్మదినాన్ని ప్రపంచ విజ్ఞాన దివస్గా జరుపుతున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన లండన్ లైబ్రరీ వెళ్ళినప్పుడు 1000 రోజుల్లో 16,000 పుస్తకాలను చదివినటువంటి అచంచలమైనటువంటి మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు మనకేమైంది? మన యువత యొక్క ఏకాగ్రతకు ఏమైంది? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అంత మేధావి ఎలా కాగలిగాడు? కానీ మనకి ఈరోజు అంత ఏకాగ్రత ఎందుకు లోపిస్తున్నది అనేదే ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు అవమానాలు ఎదురైనప్పుడు, మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రతి రోజు న్యూస్ పేపర్లో అక్కడ ఇక్కడ ఆత్మహత్య, ఆత్మహత్య, ఆత్మహత్య. అమ్మ దిడితే ఆత్మహత్య, నాయన దిడితే ఆత్మహత్య, ప్రేమల విఫలమైతే ఆత్మహత్య, ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య, ఏదో ఒకటి సాధించలేకపోయామని ఆత్మహత్య. ఆత్మహత్య అనేది ఒక పిరికి పంద చర్య. సచ్చి సాధించేదేముంది? కన్నవాళ్ళను కన్నీళ్లతో చంపడం తప్ప. కాబట్టి ఆత్మహత్య చేసుకొని సాధించేది ఏమీ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు కనీసం మంచినీళ్ళు ఇవ్వమంటే ఇయ్యని పరిస్థితుల్లో బాధపడి ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు భారత రాజ్యాంగం లిఖించబడేదా? ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతకగలిగే వాళ్ళమా?
సాగిపోవుటే బతుకు ఆగిపోవుటే చావు, తొలగి తొవ్వెబడిస్తాడు తోసుకొని పోవాలి కానీ బతకదలిచిన పోరు సుతారం చేస్తే ఎట్లయితుంది. మనము ముందుకు పోతూనే ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ దేశంలో మహానుభావులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి ఎందరో మహానుభావులు, స్వామి వివేకానంద, స్వామి దయానంద, అబ్దుల్ కలాం లాంటి ఎందరో లక్షలాది మంది దేశభక్తులను కన్నటువంటి దేశం నా భారతదేశం. అటువంటి మహనీయులు త్యాగంతో జీవించారు. ఈ దేశం ఇది త్యాగంతో కూడినటువంటి నేల. ఏ దేశంలో అయితే స్వార్థపరుల సంఖ్య అభివృద్ధి చెందుతుందో ఆ దేశం సర్వనాశనం అవుతుంది. ఏ దేశంలో అయితే త్యాగము విలసిల్లుతుందో, ఏ దేశంలో అయితే సేవాభావం విలసిల్లుతుందో ఆ దేశం ఎన్ని సంవత్సరాలకైనా ఎన్ని యుగాలకైనా అంతరించదు. అదే మన భారతదేశం. మన భారతదేశ సంస్కృతిని కనుక మనం పరిశీలిస్తే ప్రపంచంలోని చాలా సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ భారతదేశం ఎందరో మంది మన దేశం పైన దాడి చేసిన తర్వాత కూడా, ఎందరో మంది మన దేశాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసిన తర్వాత కూడా లేచి నిలబడిన దేశం మన భారతదేశం. ఎందుకు అలా నిలబడిందంటే ఈ దేశంలో త్యాగంతో కూడినటువంటి మహానుభావులు ఉద్భవించారు. ఈ దేశ నిర్మాణం కోసమే పనిచేసినటువంటి ఎందరో వీరులను మనం చూశాం. 1857 నుంచి 1947 వరకు ఆ 90 సంవత్సరాల కాలంలో ఈ దేశము కోసమే తమ ప్రాణాలను బలిచ్చినటువంటి వారి సంఖ్య ఎంత అంటే మనకు తెలియదు. ఇది ఎవరికి తెలుసు? బ్రిటానికా ఎన్సైక్లోపీడియా ఇంగ్లీష్ వాళ్ళు రాసి పెట్టుకున్నారు. 3,50,000 మంది మన దేశం కోసమే చనిపోయారు. అటువంటి లక్షలాది మంది యువతను, అటువంటి లక్షలాది మంది మేధావులను, దేశం కోసమే ప్రాణాలు అర్పించినటువంటి త్యాగధనులను కన్నటువంటి దేశం నా భారతదేశం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆగ్రాలో చివరి ప్రసంగంలో ఒక మాట అంటారు. నేను పాఠశాలలు నిర్మించాను, కళాశాలలు నిర్మించాను. అందులో నుండి ఎంతోమంది యువత, ఎంతోమంది ఉద్యోగస్తులయ్యారు. కానీ ఆ ఉద్యోగస్తులు ఈరోజు గుమస్తాల గుంపులుగా తయారయ్యారు. కానీ ఈ సమాజానికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉండిపోయారు. మరి తిరిగి ఆ సమాజానికి వారు సేవ చేయటం లేదనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఆగ్రా మైదానంలో తన ప్రసంగంలో అంటారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా తమ వంతు విధిగా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి. మనలాగా వెనుకబడినటువంటి పేద మధ్యతరగతి వారికి మనము అండగా నిలబడి వారిని పైకి తీసుకురావాలనేదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్క యువత ఆదర్శంగా తీసుకోవాలనేదే నా యొక్క అభిప్రాయం మేడం. వండర్ఫుల్ సార్. మరి మీరు చెప్పారు అంబేద్కర్ గారి టీచింగ్స్ కానీ, ఆయన చెప్పే విధానాలు కానీ అప్పుడున్న యువత పైన అయినా ఇప్పుడు యువత పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి? అప్పుడున్న యువతను ఆయన చాలా మోటివేట్ చేశారు, చాలామందిని చైతన్యవంతం చేశారు. సో ఆ రకంగా ఆ రోజు అనేక విషయాలను ఆయన బోధించు, సమీకరించు, పోరాడు అని నినాదం ఇచ్చి మన బ్రతుకులను నడిపించే మార్గదర్శి అయ్యారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన బోధనలు నేటికి మన సమాజానికి, మన యువతకు వర్తిస్తాయి. ఆ రోజు ఆయన ఏదైతే చెప్పాడో చాలా విషయాలు ఈరోజుకి మనకు వర్తిస్తూ ఉన్నాయి. ఆయన హిందూ కోడ్ బిల్ కోసం తను రాజీనామా చేసినటువంటి వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా తన యొక్క జ్ఞానంతో అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కలగాలి, అందరూ అసమానత పోవాలి, సమాజంలో అందరూ సమానంగా బతకాలి, మన యువత అద్భుతంగా ఎదగాలి అని బలంగా కోరుకున్నటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితాన్ని కనుక అధ్యయనం చేయగలిగితే మన దేశ చరిత్రను అధ్యయనం చేసినట్లయితుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం ఇంకా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు, సింహం తన చరిత్రను తాను తెలుసుకోలేనంత వరకు వేటగాడు చెప్పిందే చరిత్ర అని. తనను తాను తెలుసుకోలేని వాడు తన్నుకున్నా పైకి రాలేడు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు. మనిషి ఎలా ఉండాలంటే, మనిషి తాటి చెట్టులాగా కాదు. తాటి చెట్టు మనిషికి మత్తునిస్తుంది, మనిషిని అధాపాతాళానికి తొక్కేస్తుంది.
మనిషి అనేవాడు ఒక మర్రి చెట్టులా ఉండాలి, ప్రతి ఒక్కరికి నీడనిస్తూ సమాజాన్ని ఎదగనివ్వాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బలంగా కోరుకున్నారు. కాబట్టి ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉందో నేటి సమాజానికి కూడా చాలా వర్తిస్తుంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితాన్ని అధ్యయనం చేస్తే ఈ సమాజాన్ని మనం అధ్యయనం చేసినట్లు అవుతుంది. ధన్యవాదాలు సార్. బాగుంది. మీరు ఈరోజు తీసుకున్న టాపిక్ వచ్చేసి యువత దేశ నిర్మాణంలో పాత్ర అనేది. నిజంగా యువత ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని చేయగలిగితే ఇప్పుడు మనకి ఎక్కువ ఉంది యువతని. సో అప్పుడు దేశ నిర్మాణం ఎలా ఉంటుంది? భారతదేశంలో ఇప్పుడు మనం పరిశీలన చేస్తే 65% పైగా యువత ఉన్నది. కాబట్టి ఈ దేశం యొక్క మూల స్తంభం ఎవరు అంటే మన యువతే. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. యువతకు సరైనటువంటి దిశానిర్దేశం చేసి సరైనటువంటి మార్గంలో నడిపించగలిగితే ఈ దేశం విశ్వగురువుగా మారే అవకాశం ఉంది. 65% మంది ఉన్నటువంటి యువత పెడదారిన పట్టి యువత నిర్వీర్యమైపోతే ఈ దేశం ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి పోయే అవకాశం కూడా ఉంది. ఇది మరొక సవాల్, మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ విషయం పైన ఆలోచించాలి. ముఖ్యంగా ధ్యాన యువ కార్యక్రమం పేరుతో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం. యువతను చైతన్యవంతం చేస్తూ, యువతకు నైపుణ్యాన్ని ఇస్తూ, యువతకు కావలసినటువంటి విషయాలను బోధిస్తున్నటువంటి ధ్యాన యువ కార్యక్రమం ఏదైతే ఉందో అది అద్భుతమైన కార్యక్రమం. మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా యువత ఈరోజు మనం చూస్తే అవి లేవు ఇవి లేవు అని బాధపడుతూ నిరాశ, నీలిజాడలు, నిస్పృహలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి యువత ఆలోచించాల్సింది ఏంటంటే ఉన్న వాటితో మనం ఏ రకంగా పైకి రావాలి అని. ముఖ్యంగా మన తల్లిదండ్రులు ఆలోచిస్తారు, నా కొడుకు ఒక గొప్ప లాయర్ కావాలి, ఒక గొప్ప ఇంజనీర్ కావాలి, ఒక గొప్ప డాక్టర్ కావాలి, ఒక గొప్ప ఐఏఎస్ కావాలి అని కలలు కంటారు. కానీ ఒక గొప్ప మానవతా విలువలు కలిగినటువంటి మనిషి కావాలని మాత్రం ఆలోచించడం లేదు. అందుకోసం ఈరోజు చూస్తున్నాం, ఈరోజు ఎటు చూసినా గోరీలు గజానీలే, పొంచింది అతి ప్రమాదం, పొంచింది అతి ప్రమాదం, సరిపోడు ఒక్క రాణా, సరిపోడు ఒక శివాజీ, కావాలి అందరూను రాణాలు శివాజీలు, ఏ తల్లి కడుపులోనా జన్మించినాడు వాడే, ఆ తల్లి కడుపుపైనే తన్నడంబు నేర్చినాడు, ఇది ఎంత కృతజ్ఞత్వం, ఇది ఎంత కృతజ్ఞత్వం. ఈరోజు యువత ఏడా అంటే కూసుంటే కూరకాడ, లేకుంటే మందు కాడ, ఊకుంటే ఫోను కాడ, సోకుంటే దాపు కాడ. ఇది మన యువకులుండే జాడ, మన సమాజంలో వచ్చిన తేడా. చేతుల్లో బీరు సీస, మారింది నోరు శ్వాస, కిరికిరి క్రికెట్ ధ్యాస, అబ్బింది నెట్టు భాష. నాకు ఇంకా ఉంది మారుతారన్న ఆశ. ఇలాంటి ధ్యాన యువ కార్యక్రమాలను చూసినటువంటి యువత ఖచ్చితంగా మారుతారన్న ఆశ అయితే నాకుంది. కాబట్టి ఈరోజు మనం చూస్తే మన సమాజంలో మందులు, మాదక ద్రవ్యాలు మనిషిని ఏలుతున్నాయి. మందులు, మాదక ద్రవ్యాలు మనిషిని ఏలుతున్నాయి. స్వార్థం, బంధుప్రీతి రాజ్యం ఏలుతుంది. సో ఇది మన సమాజంలో ఉన్నటువంటి దుస్థితి. తరాలు మారినా తరుణుల తలరాత మారలేదు, దశాబ్దాలు మారినా మన దశ మారలేదు, అంతరిక్షంలో అడిగిడిన అంధవిశ్వాసాలకు అంతే లేదు, పాలకులు మారినా పాలితుల వేదన మారలేదు, మన పాలితుల వేదన మారలేదు. సో కష్టపడ్డవానికి కలుగదాయ ఫలము, దోచుకున్నవాడు దొరగా మారే, తస్కరుల జగంబు తల కిందులుగా నుండు, మట్టి మనుషుల గోడు మచ్చుకైనా జోడు అని నేను కొన్ని పద్యాలు రాసుకున్నాను. రౌడీలకే రిపబ్లిక్, పాలకులకే ప్రజాతంత్రం, కష్టజీవులకేది గణతంత్రం. కాబట్టి ఈ అసమానతలు ఇవన్నీ పోవాలంటే యువతలో చైతన్యం రావాలి. యువతలో జ్ఞానముతో పాటు, యువతలో దిశతో పాటు, యువతలో నైతికత వెలువడినప్పుడే ఉత్తమమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి యువక నిర్మాణం జరుగుతుంది. ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి యువక నిర్మాణం జరిగినప్పుడే ఆ దేశం నిర్మాణం జరుగుతుందనేది నేను బలంగా భావిస్తున్నాను. ఓకే సార్. మరి ముఖ్యంగా ఇప్పుడు యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? యువత ఎదుర్కొంటున్న చాలా సమస్యలు ఉన్నాయి మేడం. ముఖ్యంగా లక్ష్యం యొక్క లోపం, లక్ష్యం ఉండదు. తర్వాత తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడులు, తర్వాత వచ్చేసి ఆత్మస్థైర్యం లోపం, ఇలా చాలా రకాలైనటువంటి సామాజిక ఈ సమస్యలు. ఇంకోటి నిరుద్యోగము, ఇది కూడా ప్రధానమైనటువంటి సమస్య. ఈ లక్ష్యం ఉండదు, లక్ష్యం లేకపోవడం వల్ల ఏం చేయాలో తెలియదు. సో ప్రతి ఒక్క వ్యక్తి లక్ష్యం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లక్ష్యం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో మనము
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అంటే ఖచ్చితంగా ఒక లక్ష్యంని మనం నిర్దేశించుకొని పని చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. లక్ష్యం ఉంటే మన కోసం మనం పని చేస్తాం, లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్న వాళ్ళ కోసం పని చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యము మనం చూస్తాం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో లక్ష్యం అనేది గోల్ సెట్టింగ్స్ గురించి మనం చదువుతాం. అది స్పెసిఫిక్గా ఉండాలి. స్మార్ట్ గోల్ అని అంటాం. స్మార్ట్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్ గోల్ అయి ఉండాలి, ఏ అంటే అటైనబుల్ గోల్ అయి ఉండాలి, ఆర్ అంటే రియలిస్టిక్ అయి ఉండాలి, టీ అంటే టైమ్లీ ఆర్ టాంజబుల్ గోల్ అయి ఉండాలి. స్మార్ట్ అంటే మనం ఎంచుకున్నటువంటి గోల్ స్మార్ట్ గోల్ అయి ఉండాలి. మెజరబుల్ అంటే మనం ఆ గోల్ని మనం సాధించగలుగుతున్నామా లేదా అనేది మెజర్ చేసేటటువంటి ఉండాలి. తర్వాత మనం ఆ గోల్ షుడ్ బి అటైనబుల్ ఆర్ అచీవబుల్. మనం ఎంచుకున్నటువంటి గోల్ ఏదైతే ఉంటుందో అది సాధించేదిగా ఉండాలి. తర్వాత ఆర్ అంటే రియలిస్టిక్, వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. తర్వాత టీ అంటే టాంజబుల్, మనం ఆ టైం లోపల సాధించేటటువంటి గోల్ని మనం సెట్ చేసుకోవాలి. ఈ దిశానిర్దేశము గోల్ సెట్టింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది ప్రధానంగా యువతలో లోపిస్తున్నది. ముఖ్యంగా మనం ఒక్క విషయం ఆలోచిస్తే మనం అవి కావాలి ఇవి కావాలి, నేను ఈ మార్పు కావాలి ఆ మార్పు కావాలి అని ఏదో అనుకుంటాం. కానీ అసలు మనకేమి కావాలో మనకు తెలియదు. అసలు వచ్చిన సమస్యల్లో వాట్ యు వాంట్, క్లారిటీ ఫస్ట్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. అదొక్కటి ఉంటే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. వాట్ యు వాంట్ అంటే మనకు ఏమి కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతలో పాజిటివ్ ఆటిట్యూడ్ డెవలప్ కావాలి. వాట్ ఐ వాంట్ అనేది మనకు మనం ఆలోచించాలి. వాట్ ఐ డోంట్ వాంట్ అంటే పాజిటివ్ దృక్పథంతో పనిచేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు యువత సాధించే అవకాశం ఉందనేది నా యొక్క అభిప్రాయం. సో వీటన్నిటి నుండి వాళ్ళు బయటపడాలంటే ఏం చేయాలి? అదే ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే గోల్ సెట్టింగ్ అనేది మిస్ అవుతుంది. అంటే లక్ష్యం యొక్క లోపం, లక్ష్యం మనం నిర్దేశించుకోకపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్య. ఇంకొకటి సోషల్ మీడియా డిస్ట్రాక్షన్, ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఇంకా మెంటల్ హెల్త్ డిస్టర్బెన్స్. ఇవి ప్రధానంగా తర్వాత నిరుద్యోగ అంశం. ఈ ప్రధానంగా మన యువత ప్రధానమైనటువంటి సమస్యలు. సో మొదటగా మనము లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో గోల్ సెట్ చేసుకోవాలి. లైక్ స్మార్ట్ గోల్, స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్, రియలిస్టిక్ అండ్ టాంజబుల్. ఆ తర్వాత మనం ఏ నుంచి బి, ఒక పాయింట్, ఒక ఉన్నత స్థానంలో నుంచి ఉన్నత స్థానంలో పోవడానికి, ఏ నుంచి బి పోవడానికి మనకు కావాల్సినటువంటి టూల్స్, టెక్నిక్స్, స్ట్రాటజీస్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మనం ప్రయత్నం చేయాలి. మన థాట్స్, మన వర్డ్స్, మన ఫీలింగ్స్, మన యాక్షన్స్ క్రియేట్స్ ది రిజల్ట్. థాట్స్, వర్డ్స్, యాక్షన్స్, ఫీలింగ్స్ క్రియేట్స్ ది రిజల్ట్, అవుట్పుట్. మన అవుట్పుట్ అనేది మన మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాట్ ఎవర్ ది అవుట్పుట్ వీ గెట్ ఇన్ అవర్ లైఫ్, వీ షుడ్ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. అంటే మనమే పూర్తి బాధ్యతను తీసుకోవాలి. మంచి అయితే మనది, చెడైతే వేరే వాళ్ళ మీద నూకేయడం కాదు. వీ హ్యావ్ టు టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. సో ఈ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే మనం 3 విషయాలను వదిలేయాలి. బ్లేమింగ్ అదర్స్, కంప్లైనింగ్, తర్వాత జస్టిఫైయింగ్. బ్లేమింగ్ అంటే మంచి అయితేనేమో మొత్తం నేనే సాధించాను, ఇదంతా నాదే విజయం అని చెప్పుకోవడం ఎలాగైతే ఉంటుందో, మనం ఫెయిల్ అయినప్పుడు, మనం ఓడిపోయినప్పుడు మనం ఇతరులను బ్లేమ్ చేయడం, వాళ్ళ వల్లనే నాకు ఇలా అయింది, అది జరగడం, అది వదిలేయాలి. తర్వాత కంప్లైనింగ్ అంటే నేను ఒక పేదరికంలో పుట్టాను, నాకు సరైన సౌకర్యాలు లేవు, మా నాన్న సరిగా చదివించలేదు, మా అమ్మ నన్ను సరిగా చదివించలేదు, లేకపోతే నేను ఉన్నత కుటుంబంలో పుట్టుంటే నేను వేరేలాగా ఉండేవాడిని, నేను ఇంకోలాగా ఎదిగేవాడిని అని అవి లేవు ఇవి లేవు అని బాధపడుతూ అసలు ఉన్నవాటిని కోల్పోతూ లేని వాటి గురించి ఆలోచించడం మానేయాలి. కంప్లైనింగ్ అనేది బంద్ చేయాలి. తర్వాత జస్టిఫైయింగ్. ఏదైతే మనకు రిజల్ట్ మనం ఓడిపోతే మనము సమర్థించుకోవడం బంద్ చేయాలి. అంటే ఎక్కడ మనం లోపం జరిగింది అనేది మనము అనలైజ్ చేయాలి, కానీ మనల్ని మనం జస్టిఫై చేసుకోవడం అనేది బంద్ చేయాలి. సో ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలను మనం ఫాలో అయితే మనము తప్పకుండా మనం ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరే అవకాశం ఉంటుంది. తర్వాత మనము థాట్స్, వర్డ్స్, యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి
కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి. థాట్స్ క్రియేట్స్ వాట్ ఎవర్ ద థాట్స్ వీ హ్యావ్ దట్ క్రియేట్స్ ది ఫ్యూచర్. మన యొక్క థాట్సే, మన ఆలోచననే మన ఒక భవిష్యత్తు. మన వర్డ్స్ ఎలా ఉంటాయో, పాజిటివ్ వర్డ్స్ ఉంటే మనం పాజిటివ్గా వెళ్తాం, మన పాజిటివ్ యాక్షన్స్ ఉంటే పాజిటివ్ దశలోకి మనం వెళ్తాం. ఓకే సార్. మరి ఇప్పుడు యోగా ఇవన్నీ ఉంటాయి కదా సార్ కొన్ని, అవి యువతకి అంటే ఒక చక్కటి హ్యాబిట్ అలవాటు చేసుకోవడానికి ఎలా ఉపయోగపడతాయి? ముఖ్యంగా యోగా ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ యోగా మేడం. ఓకే. యోగా ఈజ్ లైఫ్ అండ్ లైఫ్ ఈజ్ యోగా. సో నేను పతంజలి యోగపీఠ్ నుంచి అసిస్టెంట్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేశాను. అనంతరం టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్సు కూడా బాబా రామ్దేవ్ సమక్షంలో, స్వామి బాబా రామ్దేవ్ సమక్షంలో పూర్తి చేశాను. ఆ తర్వాత నేను నిత్య యోగా సెంటర్ ద్వారా ప్రతినిత్యం ఉదయం యోగా పిల్లలకు నేర్పిస్తూ ఉన్నాను. యోగా అనేది ఏవో కేవలం ఆసనాలు, ఏదో ఫిజికల్ ఎక్సర్సైజు అది కాదు. యోగా అనేది ఒక లైఫ్. ప్రతినిత్యము యోగా చేయడం వల్ల మన జీవితంలో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది, జీవితంలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది, జీవితంలో మనం ముందుకు పోవడానికి కావలసినటువంటి అన్ని రకాల ఆలోచనలు మన జీవితంలోకి వస్తాయి. కాబట్టి యోగా ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ యోగా. సో మనం యోగాని ప్రతినిత్యము డైలీ ఉదయం ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, మన యొక్క సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఆ లక్ష్య సాధన కోసం ఒక టైం టేబుల్ను రూపొందించుకొని ప్రతినిత్యము ఉదయం 4 గంటలకు నిద్రలేస్తే 4 నుంచి 5 గంటల వరకు ఏం చేస్తాము, 5 నుంచి 6 అలా ఆ రోజు యొక్క షెడ్యూల్ని పూర్తిగా ఏం చేస్తామనేది ముందు రోజే పడుకునే ముందు మనం రాసుకొని మనం పెట్టుకొని ఆ దినచర్యను కనుక ఫాలో అయితే ఉదయం ప్రతి ఒక్కరు కూడా యోగాను, ఫిజికల్ ఎక్సర్సైజ్ను తమ యొక్క దినచర్యలో భాగంగా చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి యువతగా మనం ఎదగొచ్చు. తర్వాత ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మనము అత్యంత జ్ఞానముతో ఈ దేశ నిర్మాణం కోసం పనిచేసే అవకాశము కల్పించేది యోగా. అదేవిధంగా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. మైండ్ పవర్ అన్లిమిటెడ్, మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ని మనం ఎలా ట్రైన్ చేయాలి. సో దానికి కూడా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. కోచింగ్ సెంటర్ నేను న్యూరో లింగ్విస్టిక్ బేసిక్ ప్రాక్టీషనర్ అండ్ మాస్టర్ ప్రాక్టీషనర్ కోర్సును పూర్తి చేశాను. తర్వాత మైండ్ పవర్ అన్లిమిటెడ్, సబ్కాన్షియస్ మైండ్ ఎలా ఆలోచిస్తుంది, మన థాట్స్ని ఎలా మనం ప్రోగ్రామింగ్ చేసుకోవాలి, మన వర్డ్స్ ఎలా ఉండాలి, మన యాక్షన్స్ ఎలా ఉండాలి, మన సబ్కాన్షియస్ మైండ్ మనల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది అనే అనేక అంశాలపైన అధ్యయనం చేశాము. తర్వాత ఈ కోర్సులను కూడా నేను పూర్తి చేశాను. సో ఈ కోర్సులు చాలా ఉపయోగపడతాయి యువతలో ఒక పాజిటివ్ దృక్పథాన్ని రూపొందించడం కోసం, యువత ఈ దేశ నిర్మాణం కోసం అత్యంత శక్తివంతంగా పనిచేయడం కోసం యోగా, ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, మైండ్ పవర్ అన్లిమిటెడ్ ఇలాంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఉపయోగపడతాయనేది నా యొక్క అభిప్రాయం. సార్ ఇప్పుడు ఇది మీరు ట్రైన్ చేస్తా అన్నారు కదా, అంటే ఎలాంటి స్టేట్లో ఉన్న స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా ఆ ప్రోగ్రామింగ్ అంతా ఎలా అప్లై చేపిస్తారు వాళ్ళతో? ఇప్పుడు వాళ్ళు ఒక లక్ష్యం లేకుండా వచ్చారనుకోండి మేడం, వాళ్ళు వాట్ యు వాంట్, వాళ్ళకి ఏం కావాలని వాళ్ళకి అవగాహన లేదు. సో నార్మల్గా ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు అసలు వాళ్ళకి ఏమి కావాలి, వాళ్ళ యొక్క విజన్ ఏంది, వాళ్ళ యొక్క మిషన్ ఏంది, వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు, మనం పూర్తిగా అనలైజ్ చేసి వాళ్ళకు అబ్జర్వ్ చేసి వాళ్ళని ఒక గోల్ సెట్ చేసుకునేలాగా చేసేసి, తర్వాత న్యూరలాజికల్ అలైన్మెంట్ అని రకరకాల ఎన్ఎల్పి టెక్నిక్స్, న్యూరలాజికల్ అలైన్మెంట్ మన లక్ష్యం కోసము మన యొక్క న్యూరాన్స్ని ట్రైన్ చేయడం, అంటే ఆ లక్ష్య సాధన కోసం. అంటే దానికి ఏంటి, మీరు ఏమైనా అఫర్మేషన్స్ మనం అఫర్మేషన్స్, తర్వాత మనము ఏ రకంగా గ్రోత్ అవ్వాలనుకుంటున్నాం, అంటే మన కెరియర్ పరంగా మనకు ఎలా గ్రోత్ అవ్వాలనుకుంటున్నాం, మన ఫ్యామిలీ పరంగా ఎలా గ్రోత్ అవ్వాలనుకుంటున్నాం, ఫైనాన్షియల్ ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నాం, ఈ రకంగా అన్ని రంగాల్లో. అంటే ఫస్ట్ వాళ్ళని మీరు అడుగుతారు మీకు ఏం కావాలి అని. వాళ్ళకి క్లారిటీ లేకపోతే వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ని బట్టి మీరు ఈ సైడ్ వెళ్ళండి మీకు బాగుంటుందని సజెస్ట్ చేస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము. తర్వాత వాళ్ళ నుంచి
మంచి అవుట్పుట్ వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. ఓకే. సో మీరు ఇల్ ఫార్మ్డ్ అవుట్కమ్స్ని వెల్ ఫార్మ్డ్ అవుట్కమ్స్గా చేస్తాం. అది ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. అవుట్కమ్స్ ఎప్పుడైతే ఇల్ ఫార్మ్డ్ ఉంటాయి, మనం సరైనటువంటి అవుట్కమ్ మనం సెట్ చేసుకోలేకపోతే ఆటోమేటిక్గా నెగిటివ్ ఫలితాలు వస్తాయి. కాబట్టి వాటిని ఎలా వెల్ ఫార్మ్డ్ అవుట్కమ్గా మార్చాలి, ఒక లక్ష్యం నిర్దేశించుకున్నప్పుడు మనం ఒక ప్రాసెస్ దాన్ని మెజర్ చేయాలి, అసలు మనం అచీవ్ అవుతున్నామా లేదా అనేది. ఆ మెజర్ చేసిన దాన్ని మళ్ళీ మనము కంపేర్ చేయాలి, మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అయ్యామా లేదా, మన గోల్కి రీచ్ అయ్యామా లేదా అనేది. ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఎక్కడైనా మనకు లోపం కనిపిస్తే ఆ లోపాన్ని సరిదిద్దుకొని మన లక్ష్యాన్ని చేరేంత వరకు ఈ యొక్క సాధన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అంటే అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని స్వామి వివేకానంద గారు అన్నట్లు మన లక్ష్యం సాధించేంత వరకు కూడా మనము పనిచేస్తూనే ఉండాలి అని, మన యొక్క లోపాలను సరిదిద్దుకుంటూ ఆ లక్ష్య సాధనకు పనిచేసే విధంగా మనము ప్రేరణ ఇస్తూ ఉంటాము. ఓకే. స్వామి వివేకానంద స్పీచెస్ కానివ్వండి, ఆయన యొక్క వ్యక్తిత్వం యువత మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? చాలా అద్భుతమైనటువంటి ప్రభావం చూపెడుతుంది. స్వామి వివేకానంద గారు అంటారు, వీ వాంట్ దట్ ఎడ్యుకేషన్ బై విచ్ స్ట్రెంత్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఇంటెలెక్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్ అని. అంటే క్యారెక్టర్ అండ్ ద క్యారెక్టర్ ఈజ్ ఎక్స్పాండెడ్, అంటే క్యారెక్టర్ ఈజ్ ఫార్మ్డ్. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వము నిర్మాణం జరిగేటటువంటి విద్య కావాలి అంటాడు. ఈరోజు మన విద్య ఎట్లా ఉంది అంటే, బిడ్డ ఎదిగి వచ్చే, కొడుకు చదివి వచ్చే, చదువు రాగానేమి బతకలేము, బతుకు తెరువు లేని చదువులేనా మనకు అనే విధంగా ఈరోజు విద్య ఉన్నది. అందువల్ల నిరుద్యోగం పెరుగుతున్నది. ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఇది దేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో యువతకు నిరుద్యోగ సమస్య అనేది ప్రధానం. ఇది పోవాలంటే యువతలో నైపుణ్యం పెరిగే విధంగా మనం ప్రయత్నాలు చేయాలి. యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది మనం ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశం ఉన్నది. ఆ విధంగా మన విద్యా విధానాన్ని మార్చాలి. మెకాలే విద్యా విధానంని ఇంకా 150 ఏళ్ల క్రితం సూచించినటువంటి ఆంగ్లేయ మెకాలే విద్యా విధానాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. ఆ విద్యా విధానం ఎట్లా ఉందంటే, నాశనం చేసిన వారిని నమస్కరింపజేస్తుంది. ఆ విద్యా విధానం మన మహర్షుల త్యాగదనుల జీవితాలను ఎక్కడ కూడా చర్చించలేదు. ఆ విద్యా విధానంలో ఎక్కడ కూడా మన పరంపరను, మన భారతీయ సంస్కృతిని చెప్పలేదు. ఆ విద్యా విధానం పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నది. అందుకే ఇప్పుడు నూతన విద్యా విధానం ఎన్ఈపి వచ్చింది. అది చాలా వరకు మన యొక్క విద్యలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి ఒక సమూలమైనటువంటి మార్పులు చేసే ఆలోచన చేస్తున్నది. ఒక అద్భుతమైనటువంటి విద్యా విధానం మనకు రాబోతున్నది. మన పూర్వ మన విద్యా విధానం చూసినట్లయితే, మనం విద్య హింస అంటే అది నిజంగానే మార్కుల కోసం మూర్ఖులు నడిపే కార్ఖానాలకు కళాశాలలో, తిట్టుడు కొట్టుడు బట్టి పట్టుడే చదువైపోయింది. వాళ్ళ విద్యార్థుల మెదళ్ళలో జ్ఞానాన్ని, వాళ్ళ మెదళ్లను సంచులు చేసి జ్ఞానాన్ని నూరిపోస్తున్నారు. హృదయాలను దివ్యలుగా చేసే విద్యాలయాలు ఈరోజు వాళ్ళని ఒక అత్యంత బలహీనులుగా తయారు చేసేటటువంటి విద్యా విధానం మన దగ్గర నడుస్తున్నది. కళాశాల విద్యార్థులు అంటే మట్టి అంటిన వజ్రపు తునకలు, నివురు గప్పిన నిప్పు కణకలు, భావి తరాల మన నవయువతరం. అటువంటి యువతరాన్ని తయారు చేసే విద్యా విధానము చాలా అద్భుతంగా ఉండాలి. ఆ విద్యా విధానం లోపం వలన ఇన్ని రోజులు మన యువకులు నిర్వీర్యమైపోయారు. ముఖ్యంగా ఒక దశ లేదు, ఒక దిశ లేదు, ఒక డైరెక్షన్ లేకుండా, ఒక డిసిప్లిన్ లేకుండా ఈరోజు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా యువతలో మాదక ద్రవ్యాలు, తర్వాత ఈ మనం అక్రమాలు, అవినీతి, ఇవి చాలా పెరిగిపోయినాయి. ఓకే సార్, చివరిగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి యువతకైనా ఎవరికైనా? యువతకు నేను ఇచ్చే మెసేజ్ అంటే, ముఖ్యంగా సాగిపోవటే బతుకు, ఆగిపోవటే చావు, తొలగి తొవ్వెవడిస్తాడు తోసుకొని పోవాలి కానీ, బతుకదలిచిన పోరు సుతారం చేస్తే ఎట్లయితుంది. ప్రతి ఓటమిని గెలుపు పాఠంగా మలుచుకోవాలి. ఓటమి అనేది ఒక ఫీడ్బ్యాక్ మాత్రమే, దాన్ని గెలుపు పాఠంగా మార్చుకోవాలి. వాటిని గుణపాఠంగా మార్చుకొని గుండెరాయి చేసుకొని ముందుకు పోయినప్పుడే కదా విజయం సాధించేది. శబ్దం ఉంటేనే కదా నిశ్శబ్దం విలువ తెలిసేది, బాధ ఉంటేనే కదా సంతోషం విలువ తెలిసేది, చీకటి ఉంటేనే వెలుతురికి వాల్యూ ఉంటుంది.
అదేవిధంగా కష్టం ఉంటేనే సుఖం విలువ తెలుస్తుంది. అదేవిధంగా దెబ్బలు తిన్న రాయే విగ్రహంగా మారుతుంది. సో అదేవిధంగా మనం కష్టాలు నష్టాలు ఎన్ని ఎదురైనా ముందుకు పోతూ జీవిత లక్ష్య సాధన కోసం పనిచేస్తూ సమాజ సేవ కోసం యువకులు ముందుండాలనేది నా యొక్క అభిప్రాయం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా ధ్యాన యువ అనే కార్యక్రమం ద్వారా యువత యొక్క పాత్ర ఏంటి అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ముఖ్యంగా నా జీవిత ప్రయాణం గురించి ఒక 2 మాటల్లో. ఓకే సార్. నేను నా పేరు డాక్టర్ సాదా మైలయ్య. నాది ఒక పేదరిక ప్రస్థానం, ఒక పేదరికపు గెలుపు ప్రస్థానం. మా అమ్మ ఇళ్ళల్లో బాసనల పని చేసేది, నాయన ఆటో డ్రైవర్. సో అలా వాళ్ళు కష్టపడి చదివించారు. అత్యంత నిరుపేద కుటుంబం అయినప్పటికీ కూడా చదివే ఆయుధంగా మలుచుకొని ఈరోజు ఆ పేదరికాన్ని జయించి ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చిన్నప్పుడు ఎదురైనటువంటి అవమానాలు, అవహేళనలు, ఆ పేదరికం, ఆ జీవితం ఎట్లాగైనా చదవాలి, చదివే మనకు ఆయుధం అనేటటువంటి అంశాన్ని నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. పేదరికం అనేది ఒక అడ్డంకి కావచ్చు, కానీ ఆ పేదరికం అనేది మనం ఆపలేదు. కటిక పేదరికం నుంచి కూడా మనం బయటపడవచ్చు, అద్భుతమైనటువంటి విజయాలు సాధించవచ్చు. సో చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల, ఆర్యోన్నత పాఠశాలలో చదివాను. అక్కడి నుంచి నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్ టాపర్గా ఉన్నాను. స్కూల్లో 541 మార్కులు సాధించాను. స్కూల్ ఫస్ట్ టాపర్గా ఉన్నాను. దానికి కారణం ఏంటంటే చదువు ఒకటే మనకు ఆయుధం. చదవకపోతే నేను 10th తర్వాతనే ఆగిపోతుందేమో అని అనిపించేది. కాబట్టి కష్టపడి చదివి అప్పుడు మండల్ టాపర్గా నిలవడం, ఆ తర్వాత 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో న్యూ జనరేషన్ జూనియర్ కాలేజీలో 2 సంవత్సరాలు ఉచిత విద్య లభించింది శ్రవణ్ కుమార్ సార్ ప్రిన్సిపల్ సహకారంతో. ఆ తర్వాత ఇంకా వారి ప్రోత్సాహంతో ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ సీట్ సాధించాను. అది ఒక రకంగా నా దిశను మార్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాత చాలా నిలదొక్కోగలిగాను. బీటెక్ పూర్తి చేశాను. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తయింది. అక్కడ కూడా మా ప్రొఫెసర్స్ అందరూ ప్లస్ నా మిత్రులు అందరూ సహకరించారు. ఆ రకంగా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి తర్వాత ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఐఐటీస్లో వచ్చినప్పటికీ నేను పోలేకపోయాను. మా నాన్న ఆరోగ్యరీత్యా, నాన్నకు క్యాన్సర్ ఉండే. సో అప్పుడు ఓయూలోనే ఎంటెక్ వేసి ఎంటెక్ పూర్తి చేసి ఆ తర్వాత ఎంటెక్ చేస్తున్న క్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ప్రాజెక్ట్ చేయడానికి మా గైడ్ ప్రొఫెసర్ టి సంకర్షణ సారు ఉషా వీరేంద్ర మేడం దగ్గర పంపించారు. అక్కడ మేడం నాకు చాలా హెల్ప్ చేశారు. అక్కడ ఉషా వీరేంద్ర మేడం, తర్వాత డాక్టర్ బి సత్యవతి మేడం నాకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఐఐసిటీలో పరిశోధనకు మార్గం సుగమమైంది. అక్కడ నుంచి నేను సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అప్పుడు మేడం సత్యవతి మేడం ఇస్తా అన్నారు, కానీ మళ్ళీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నేను ఎక్కడైతే చదువుకున్నానో అదే కాలేజీలో మళ్ళీ ఒక అధ్యాపకుడిగా జాయిన్ అయ్యాను. అక్కడ నేను 13 సంవత్సరాల నుంచి కెమికల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నాను. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్లో ప్రొఫెసర్ వివి బసవరావు గారి సహకారంతో, మా గైడ్ గారు వారి సహకారంతో నా పిహెచ్డి పూర్తి చేశాను. డాక్టర్ బి సత్యవతి మేడం ఐఐసిటి. సో ఆ తర్వాత నేను ఇంకా యోగా, న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, మైండ్ పవర్ అన్లిమిటెడ్,
ఇలా అనేక రకాల కోర్సులను పూర్తి చేశాను. తర్వాత అనేక పరిశోధనా పత్రాలు పబ్లిష్ చేశాను. 3 భారతీయ పేటెంట్లను సాధించాను. పుస్తకాలు రాశాను. తర్వాత ఈరోజు మోటివేషనల్ స్పీకర్గా ఇంపాక్ట్ సర్టిఫైడ్ మోటివేషనల్ స్పీకర్గా, తర్వాత ఎన్ఎల్పి ట్రైనర్గా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా అనేక క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాను అక్కడక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో. సో ఈ రకంగా నేను యువతకు చెప్పేది ఏంటంటే, పేదరికము అనేది మనకు అడ్డు కాదు. పేదరికం వల్ల మనము ఆగిపోకూడదు, ముందుకు సాగుతూనే ఉండాలి. అందుకే సాగిపోవటే బతుకు, ఆగిపోవటే చావు, తొలగి తెవ్వబడిస్తాడు తోసుకొని పోవాలి కానీ బతకదలిచిన పోరు సుతారం చేస్తే ఎట్లయితుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు ఎంతో కష్టపడి మరి ఒక చక్కటి పొజిషన్కి రీచ్ అయ్యారు. ఏది అడ్డు కాదు, మనం ఒక లక్ష్యం పెట్టుకుంటే ఎన్ని కష్టాలు వస్తున్నా కూడా మనం లక్ష్యం సైడ్ ఎలా వెళ్ళాలి అనడానికి చక్కటి ఎగ్జాంపుల్గా మీరు నిలిచారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ధ్యాన యువలో ఈరోజు మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము. రేపు ధ్యాన యువ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.